పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి 2 పడకల గృహాల పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది. కీలక రంగాల్లో గత 11 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాల సిరీస్ను ప్రసారం చేస్తోంది. ఒకప్పుడు దూరంగా విసిరేసినట్లుండే ఈశాన్య భారతం ప్రగతికి చిహ్నంగా మారిన వైనం గురించి ఈ కథనం మీకోసం. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలపై మాత్రమే కాదు ప్రజల మీద కూడా దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి డివైన్ ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ది పథకం, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం లాంటి చర్యలతో క్షేత్రస్థాయిలో ప్రగతి వేగం పుంజుకుంది. వనధన యోజన కింద 3 లక్షల మంది పైగా ఆదివాసీలకు సాయం అందింది. వ్యవస్థీకృత వ్యవసాయ వాణిజ్యం కింద 400 పైగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో 2 లక్షల మంది పైగా రైతులు లబ్ధి పొందారు. సేంద్రియ ఉత్పత్తులు, వంట నూనెలు, వెదురు, ఏరిపట్టు లాంటి సంప్రదాయ ఉత్పత్తులకు ఈశాన్య ప్రాంతం కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ఇక్కడి విద్య, ఆరోగ్య సూచీలు క్రమంగా మెరుగవుతున్నాయి. అక్షరాస్యత రేటు పెరిగింది. ఉల్లాస్ మిషన్ కింద మిజోరాం పూర్తిగా సాక్షరత సాధించింది. అస్సాం ప్రాచీన స్థలాలైన మొయిదాంకి యునెస్కో గుర్తింపు లభించడం, సాంస్కృతిక ఉత్సవాలు, మ్యూజియం ప్రాజెక్టులతో ఈశాన్య ప్రాంతం ప్రపంచానికి సగర్వంగా పరిచయం అవుతోంది. ఇతిహాస బుట్టల్లో ఎక్కడో అజ్ఞాతంగా ఉండిపోయిన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశ ప్రగతి చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.